సార్ నేను బయటకు వస్తున్నాను సార్, నన్ను కాల్చొద్దండి సార్. నన్ను కాల్చుతాను సార్. ఎట్లా వస్తాను నేను కూడా వస్తాను సార్. నేను వస్తాను సార్. ఎట్లా వస్తాను నేను కూడా వస్తాను సార్. నేను వస్తున్నాను సార్. నేను వస్తాను సార్. నేను పోయి నేను మేనేజ్ చేస్తాను సార్. నేను సార్ నేను మేనేజ్ చేస్తాను. ఏం మేనేజ్ చేస్తావు? ఇరికిచ్చేదాసి పోతావు నువ్వా? ఏం మేనేజ్ చేస్తావు? ఇరికిచ్చేదాసి పోతావు నువ్వా? నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఏ ఇంత లేటరా? ఏమే సెక్యూరిటీనా? నేనే చెప్పినాను సరుకు మామూలు సరుకు కాదు, గోడౌన్ 50 సెంట్లు మొత్తం 50 సెంట్లు. కాదు కూడా నువ్వు ఇంబాన్ వేసి చెప్తావు, ఇక్కడ వేసి చెప్పు ఏమి? ఇంబాన్ వేసి చెప్తావు, ఇక్కడ వేసి చెప్పు ఏమి? అని ఇంబాన్ వేసి చెప్తావు, ఈ మాత్రం చెప్పు నువ్వు. ఎన్నేళ్ళు అయితే నువ్వు పెట్టి నువ్వు ఇది ఎన్నేళ్ళు కాలేక అసద్దు చుట్టుపక్కల తెలియకుండా. నువ్వు అంటే నీ అందుకే చిల్లర నా కొడుకుల్ని లోపల పంపిద్దని ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్కి చెప్పినా. ఇట్లా చిల్లర ఎవరో చేసి అరిసి బట్టబయలు చేసి చుట్టుపక్కల వచ్చి సాగుగొట్టి పోయేంత వరకు ఇడిచిపెట్టరని. ఏమి నీ పనికి రావాలి టైర్ ముట్ట 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 ఈ చిల్లర ఎవరాలు చేయొద్దు, టైర్ ఇస్తున్నావేమి? చిల్లర ఎవరాలు చేయొద్దు, టైర్ ఇస్తున్నావేమి? గుండితో పని పడింది స్టార్ట్ చేసేంత వరకు. అంటే నువ్వు ఎన్నేళ్ళు అయితే చెప్పింది నువ్వు టైం సంపాదించుకుంటాడు. సంపాదించుకో, టైం వచ్చేంత వరకు బాగా కోటేశ్వర. ఎవరు కొట్టిస్తారు? నువ్వే. ఇప్పుడు నుంచి నువ్వు ఐదురా. ఎప్పుడు నీ చెత్త అయిపోయినాక గ్రౌండ్ వర్క్ నువ్వు చేయలేవు. గ్రౌండ్ వర్క్ నేను చేసి ఈ ట్రక్ తెచ్చిన, ఈ నుంచి నడిపించేదంతా నువ్వే. అవునా? ఏమంటే బాగిరు నిలబడి చెప్తాను. నీకు టైర్ కాదుకో, టైర్ స్మెల్ చూడు ఒకసారి. ఆ కిక్కే వేరు చెప్తా, ఆ కిక్కే వేరు చెప్తాడు. సింపుల్. మనకు ఆర్డర్స్ వస్తాయి. సరే నిలబడు. ప్రొఫెషనల్గా ఉండి బిజినెస్. ప్రొఫెషనల్ నా బాగుంది మందే వ్యాపారం మేడం. మందే మన ఇష్టంలే కానీ నువ్వు సెక్యూరిటీ గారిని కొడతావా అని కొట్టుకో. పోయి చెప్తా. ఇప్పుడు చెప్పు అనుకే ఫస్ట్ చెప్తావు మనకి తెలియదు కదరా. నువ్వు కూడా ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం సీఈఓ. దీనికి సీఈఓ అంటే తెలుసు కదా. సీఈఓ అంటే మన ఇద్దరు ఓనర్లు. అది నేను కాదు ఓనర్. ఈ రోజు నుంచి నువ్వే ఓనర్. ఏ సెక్యూరిటీగా చెప్పింది అన్ని చెప్తాలే ఇప్పుడు ఈ అబ్బాయి ఓనరు. ఒకవేళ ఎవరైనా జీప్ వచ్చినా ఎవరైనా ఆఫీసర్లు వచ్చినా ఓనర్ ఎవరంటే నిన్నే చూపిమని చెప్తా. అది మ్యాటర్ చెప్తాడు. ఇప్పుడు ఆర్డర్లు వస్తాయి. 2 వీలర్ నుంచి 4 వీలర్ నుంచి పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు, పెద్ద పెద్ద టిప్పర్లు, ఎంత పెద్ద వెహికల్ అయినా టైర్లు మనం హాఫ్ రేట్కి ఇస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? అదే నువ్వు ఇయ్యద్దు, హాఫ్ రేట్కి ఇస్తాం. ఫుల్ రేట్కి ఇస్తానా? ఈయన లాభం ఎట్లా వస్తుంది చెప్తా. ఇప్పుడు స్ప్లెండర్ బండి వచ్చించాడు. వచ్చి అన్న నాకు స్ప్లెండర్ బండి టైర్ కావాలా అంటాడు. రాసుకో, పొద్దున ఈ టైర్కి రా అంటావు. రాత్రి రాసే కదా వేరే పెట్టుకుంటలే పెట్టుకో. వాడు కూడా బొక్కలేకపోతాడు. ఏంటి బొక్కలే కంటే టనల్స్ మొత్తం బండ్లు పోతాడు చూస్తుంటాం. ఏ ఏరియాలో ఏమున్నాయి గ్రౌండ్ వరకు మన పిల్లలు ఉంటారు. స్ప్లెండర్ బండ్లు యాడున్నాయి. రాత్రి పోవడము, టైర్ ఇప్పుకొని రావడం. స్ప్లెండర్ ప్యాషన్ అడిగినానుకో, ప్యాషన్ బండ్లు యాడున్నాయి. వాడు కొనుక్కోద్దు వచ్చినోడు గీత ఆ టైర్ ఇప్పుకొని వస్తాం. వాళ్ళు ఏ బండి అని అడిగింది. కార్ అడిగినానుకో మనతో లిస్ట్ ఉంటుంది. కార్ ఏ ఏరియాలో ఎవరింట్లో ఉందని పోవడము, జాకీ పెట్టి టక్ 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 కొట్టి టైర్ ఇప్పుకొని వచ్చేయడం. అడ్రస్ ఇస్తారేమో పిక్కోండి బాబు అని. పీక్కోండి బాబు అంటే అడ్రస్ ఇరు. మనం వాళ్ళు తెలియకుండా తెచ్చేసుకుంటాము టైరు. తెలియకుండా తెచ్చేసి వాళ్ళు చెప్పుతో మెడతో కొట్టరా. రాత్రి తెలియకుండా. అదే కదా మన సీక్రెట్. ఈ టైర్లన్నీ ఏంటి అనుకుంటే ఏ చిల్లర మమ్మడ లో ఫ్రోడా అంటే నువ్వు చేస్తాండేది. అంటే వేరే వాళ్ళకి కొని వచ్చేసి అమ్ముతాను నువ్వు. సార్ ఇది మంచి హై క్వాలిటీ సార్. చూడండి సార్ ఒక్కసారి.
3 years ఉంది. ఏ దొంగ టైర్లు అమ్ముకునేవాడా, ఏ దొంగ టైర్లు అమ్ముకునేవాడా, ఏ చిల్లర బజారాడా, ఏ మొగలేమేం చేస్తానవా అంటే వేరే వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు అమ్మేస్తావు. నువ్వు మెట్లతో చెప్పులతో కొడతారు, మెట్లతో చెప్పులతో కొడతారు. ఏ లోఫర్కే లోఫర్ చాలా నేను వస్తా నువ్వు అంటే ఇన్ని గుట్టుగా పెట్టుకుని ఎందుకేనా నువ్వు. నిన్న ఆటోలో దిగినా నీడ ఆటోలు దింపమంటే ఆయప పాపం డబ్బులు తీసుకుంటే కూడా తక్కువైనా పర్లేని తక్కువ తీసుకున్నాడు. యాడ్ ఉండేదన్నా ఏమన్నా అడిగినా అడ్రస్ చెప్పినాడు. రాత్రి పోయి మన పిల్లలు టైర్ తెచ్చాడు. లోపరం కూడా పాపం సన్న అయిపోయి ఎంతమంది బిడ్డలో పాపం సన్న అయిపోయి ఎంతమంది బిడ్డలో అమ్మవాడు పుట్టినోడా పాపం రా. ఎంతమంది సంసారము అయిపోయింది. కింద జీపుది, అది లారీది, ఐచర్ది. ఏ బజారుడా నువ్వు వాళ్ళందరూ ఉసురు పోసుకొని నువ్వు ఏమైతావో నువ్వు లాస్ట్కే ఉసురు పోసుకొని నువ్వు ఏమైతావో నువ్వు లాస్ట్కే అర్థమైందా నీకేమే. నువ్వు చిల్లర బజార్ మోసం చేసుకుంటా నేనే నువ్వు చేసినంటే ఆడైనా చేయలేదు నిన్నే. నువ్వు నోటు తెరిచినావు అనుకో దీని గురించి బయట పెట్టావు, నువ్వు నోటు తెరిచినావు అనుకో దీని గురించి బయట పెట్టావు, బయటికి కూడా పోవు. బయట నుంచి పోతాను సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నావు, ఆల్రెడీ పెద్ద గజ్జ దొంగ వాడు. 420 గాని తెచ్చి పెట్టుకున్నా. అందరూ నిత్య ఇట్లా వాళ్ళు ఉంటారు నీతో, అందరూ నిత్య ఇట్లా వాళ్ళు ఉంటారు నీతో. పెద్దగుంది మంది టీము. రాత్రి అయితే నువ్వు చూడలేవు, ఇక్కడ బీడీలు ఇస్పెటాకులు ఆడుకుంటా పోయి ఆడ ప్యాషన్ బండి టైప్ పిక్కరా అంటే వాడు పరిగెత్తాడు. ఇట్లా పో రాయచూరు బండి దేపరండి ఇట్లా వాడు పరిగెత్తాడు. ధర్మారం పోతారా లారీ టైర్లు నేనేం నువ్వు చచ్చిపోగట్లుండు బతికేగట్లుండు నువ్వు. అందుకే నీకు చేసే అలవాట్లయిపోయినా నీకు అలవాట్లయిపోయినా నీకు. దీని పేరు శివం హోమ్ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్. ఏంది నా పేరు పెట్టినా నువ్వు లోపరాడా లోపరాడా నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని మాట మారుస్తాను. ఏంటి నాకు సంబంధమే లేదు దిట్లో, ఎవరు సంబంధం లేదు, నాకు సంబంధమే లేదు. నేను ఎక్కడ పెడతాను అడిగినావేమో అనుకున్నావా. షాప్ లో ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తే ఓనర్ ఎప్పుడు వస్తాడని సీసీటీవీ కెమెరా పెట్టుకుని కూర్చున్నారు. అర్థమైందా? యాడ్ పెట్టించినావు పక్కన మన దాంట్లో కదా పక్కన దాంట్లో పెట్టినారు. ముందు నుంచి వచ్చిన ఏకైక వ్యక్తి నువ్వు ఒకనివే, ఓనర్ నువ్వే. ముందు నుంచి వచ్చిన ఏకైక వ్యక్తి నువ్వు ఒకనివే, ఓనర్ నువ్వే. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నువ్వే. ఇంకా చెప్పినా చెప్పకపోయినా పబ్లిక్ అంతా ఓనర్ నువ్వే మెయింటైన్ చేయి సామ్రాజ్యాన్ని. ఏది రౌడా చేసుకుంటాం మేనేజ్మెంట్ అయితే నువ్వు లోపల ఉమ్మడా నువ్వు అసలు నా పర్మిషన్ కూడా ఎట్లా పంపిస్తావు రండి బతకని చాకు లాంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు అట్లా ఎట్లా నాకు లోపల బజారా నువ్వు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇప్పుడు టైర్ పోయిందని వాడు కొత్త టైర్ కొనుక్కుంటాడు. పాటలేమోనే మొన్న స్కార్పియో బిగినామా టైర్ వాడిగిడి కొనుక్కునేకొచ్చు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో కనుక్కోరు టైర్ వాందేం కదా మనం వేరాలు తీస్తాం. అంతా షెఫుల్ చేసేస్తాం టైర్లు, యాస్టీజియం ఎన్ని కొమ్మల నుంచి బతుకొస్తాను చిన్న బిజినెస్ నిజం. నీకు ఇంకోటి పంచర్ షాప్ ముందర పెట్టిస్తా, మనమే ములికి కూర్చుతాము, మనమే పంపిస్తాము. మన అమ్మిన టైరే పంచర్ అవుతుంది. నేర్పించేది అది జీవిత పాఠము. మనం ఇది ఏదైతే టైర్ అమ్ముతామో అదే టైర్ పంచర్ అవుతుంది. ముందరే మన పంచర్ షాప్ ఉంటుంది, అది కూడా నీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఎవరు ఫోన్ చేస్తాను ఇంకోటి ఈ గోడౌన్ ఆల్రెడీ పెద్ద కేసులో ఉంది, అరి కేసు. ఇంకోటి ఈ రూట్ నుంచి ఎవడు వచ్చినా పట్టకోళ్ళు ఉంటారు. ఈ రూట్ నేను వస్తాను. ఈ గోడౌన్లో మొత్తం సీజ్ అయిపోయిన స్టాక్, ఇది సీల్ వేసినారు మొత్తం. ఈ టైర్లన్నీ ఇప్పుడు నిన్ను పట్టుకొని వాళ్ళు ఎక్కడెక్కడ టైర్లు అమ్మినారు, ఏ బండ్ల టైర్లు ఇప్పినారు అనేది వాళ్ళు కూపీలు అవుతారు. నువ్వు యాజ్ ఎ సీఈఓగా ఇప్పుడు ఏం ఓనర్ లేదా నువ్వు? నేను ఓనర్ కాదు. మొత్తం దింగత కారణం అంతా నువ్వే నువ్వు వాళ్ళు హాస్పిటల్ బీడోళ్ళు తాగి వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చాడు ఆడే ఎంతమంది నాంది. దీనికి బెయిల్ వచ్చే ఆప్షన్ ఉందిలే 16 ఏళ్ళకి. బెయిల్ వచ్చే ఆప్షన్ ఉందిలే 16 ఏళ్ళకి.
రెండు వరకు ఏం చేస్తాడు చెక్క పని ఆడుకుంటా మేము దాంట్లో కూర్చోనేమన్నా ఏం కాదు నువ్వు ఎవరు వీళ్ళు అప్పుడే తెలిసినట్లుంది ఆఫీసర్లు స్ప్రే చేసినట్లున్నారు కళ్ళు తిరుగుతున్నాయి నాకు గోడంలో పడిపోతాము ఉండు నాకొద్దు నువ్వు ఏడ్చో కళ్ళు మండుతానే చూడు అప్పుడే అవును కొట్టినారు స్ప్రే నువ్వు వచ్చే చూసినట్లున్నారు నిన్ను పట్టుకుని నా తెలిసి వాడికి రౌండప్ చేసి ఉంటారు అర్సద్దు ఉండు అర్సద్దు చెప్తాను మైక్లో లోపల ఉన్న గజ దొంగ బయటికి రాకపోతే షెడ్డును మొత్తం వినపడ్డదానికి వినపడ్డదా ఏందో పొట్టి గజ దొంగ బయటికి రాకుంటే మొత్తం అమ్మా అంటించుకోండి నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు బయటకు వస్తే కాల్చి పడేస్తారు తెలుసు నాకు అంటించుకోండి ఉండు మా సీఈఓ వచ్చినాడు బయట రౌండప్ చేసి ఇప్పుడు కొట్లాడి సమయము నేను చెప్తాను సమయం అట్లా సార్ మదర్ ప్రామిస్ అంటే నేను ఇక్కడ పనిచేసే పిల్లోని పొట్టోడికి దోలు తీరిపోయింది నేను సార్ 6,000 టైర్లను లేపిన మహా గజ దొంగ సార్ 3 అడుగులున్నాడు గన్ను మనకు పెట్టినారట చేతులు పైకి ఎత్తండి సార్ నాదేం లేదు చేతులు వాడు ఎత్తడం లేదు మీకు ఈడెత్తమైంటుంది ఎవరు అనేది మీరు మొత్తం సార్ మీ ఇష్టం సార్ ఏమని చేసుకోండి నాకు ఎన్ని పిల్లలు నీకెట్లా అనిపిస్తుంది చూస్తాను సార్ నేను బయటకు వస్తున్నాను సార్ నన్ను కాల్చొద్దండి సార్ నన్ను కాల్చుతాను సార్ ఎట్లా వస్తాను నేను కూడా వస్తాను సార్ నేను కూడా వస్తాను సార్ నేను వస్తున్నాను నేను పోయి నేను మేనేజ్ చేస్తాను సార్ నేను మేనేజ్ చేస్తాను ఏం మేనేజ్ చేస్తావు ఇరికిచ్చేదాసి పోతావు నువ్వా నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా సార్ నా జోబులో ఏం లేవు సార్ నా జోబులో ఏం లేదు సార్ ఈ జోబులు ఏం లేవా ఇక్కడ సార్ చెక్ చేస్తాను సార్ చెక్ చేయ నన్ను నాన్న చెప్తాను చేతులు ఎత్తుతాడు సార్ ఒక్క నిమిషం సార్ రిమోట్ టైం బాంబ్ పెట్టుకున్నాడు సార్ మొత్తం గ్రెనేడ్స్ పరిచినాడు సార్ చుట్టూ దయచేసి ఎవరు అడుగు పెట్టినా కూడా పేలిపోతారని మా లీడర్ హెచ్చరిస్తున్నాడు రిమోట్ బాంబ్ చేతిలోనే ఉంది చూడండి వినపడుతుంది నీకు వినపడవు ఎందుకంటే స్ప్రే కొట్టినారు ఇంతకుముందు సోలిన్ విడికిడి శక్తి పోయేగి సార్ రిమోట్ బాంబ్ చేతిలో ఉంది 5 కిలోమీటర్లు ఎక్కడున్నా కూడా పేల్చేయగలిగే శక్తి ఉంది పెట్టుకొని అవలేమన్నా భయపడిస్తాను ఊరికే ఉండు వాళ్ళు వెళ్ళిపోతారు మా గురువు పెట్టినాడు సార్ ఎవరైనా నన్నే పేల్చేస్తా ఇట్లా వచ్చారంటే ఇట్లా బాబు పేలిపోతున్నట్లే ఎవరైనా కానీ రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా పేల్చేసే సిద్ధంగా ఉన్నాడు సార్ పేల్చేస్తా ఎవరైనా కానీ ఏమన్నా గురువు ఎన్ని కిలోమీటర్ల వరకు ఇది మొత్తం 50 కిలోమీటర్ల దూరం అంతా మొత్తం అంతా ప్రజలు చచ్చిపోతే ప్రజలు కూడా కోసమండి పోనీ కదా సార్ ఇది
సార్ ఇది కార్ రిమోట్ ఇప్పుడే మీకు అర్థమైంటుంది వీడంతా నటన చేస్తున్నాడు అనేది మిమ్మల్ని కూడా భయపడిచ్చేకి పూనుకున్నాడు చెప్పాలా నేను బయటికి పోతాను ఇది కార్కి సీఎం కాదు చూడండి వత్తుతాను 50 కిలోమీటర్ ప్రజలు కూడా లేపేసే సిద్ధమైనాడు మీరు ఇప్పుడే లేపేస్తేనే ఊరు బాగుపడుతుంది లేదు అంటే సార్ వస్తున్నాను సార్ నువ్వు రాదు చాలా సీరియస్ చెబుతాను బయట నువ్వు రాదు చాలా సీరియస్ చెబుతాను బయట చుట్టుకున్నారు జనాలు నువ్వు జనాలను కూడా లేపేస్తా అన్నావు కాబట్టి మొత్తం జనాలంతా కట్లు కర్రలు పట్టుకొని అరుస్తున్నారు బయట నీకు ఇవ్వలేదా స్ప్రే కొట్టినారు సార్ పరిగెత్తే ప్లాన్ చేస్తున్నాడు సార్ చెప్తానేది మళ్ళీ వీరికిస్తానేమి చెప్పిన ఈ బిజినెస్ లో దిగద్దు మంచిది కాదు ఇట్లాంటివన్నీ మనకి సార్ నష్టం నేను రావడం ఫస్ట్ టైం వచ్చారు 4 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది ధర్మారంలో ఉన్నారంట వాళ్ళంతా ఇసుకూడ కడతారంట బీడులు కడతారంట టైర్లు చెప్పుకోవాలంటే స్పెండర్ అంట కార్లు అంట ఇనువు అంట మొత్తం అన్ని చెప్పినాడు ఆటో కూడా ఆఖరికి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు పాపం 5 రూపాయలు సార్ని కూడా 10 రూపాయలు దున్నాయని చెప్పేసి కూడా పిక్కొని వచ్చాడు సార్ అసలు వాళ్ళు మ్యూట్ లో పెట్టినారు వినబడదు ఇప్పుడు ఏం మాట్లాడు చెప్పలేదా ఇప్పుడు మ్యూట్ లో పెడతాను టీవీ కనెక్ట్ చేసినారు వాళ్ళు మొత్తం కాలనీకంతా మ్యూట్ లో పెడితే మనం ఏం మాట్లాడుతున్నా వినపడదు జస్ట్ వాళ్ళకి కనపడతా ఉంటాం అంతే ఇప్పుడు ఏమైనా మాట్లాడు ఎవడేం పీకలేడు ఎవడేం చేయలేడు చూడప్పా అను మ్యూట్ లో ఉంది ఏమి నేను ఇంత బాగా మాట్లాడతా అంటే నాకు ధైర్యంగా తప్పు చేయలేదు కాబట్టి నువ్వు తప్పు చేసినావు కాబట్టి మ్యూట్ లో ఉందన్న భయపడతాను నేనే తప్పేం చేయలే ఎవరికేం చేసినా ఇప్పుడేమి నేనైతే అన్న చేసినాడు ఇప్పుడేమి అన్న నేను చంపుతారా చెట్టు అంటిస్తారా ఒక్క నిజము నువ్వు మాడి ముందు చేస్తాను నీకే నీ చెయ్యి వేస్తానేమంటా నువ్వు ఇరికిస్తాను నువ్వేమన్నా చేయలేక నువ్వే ఇరుక్కున్నా వచ్చి సార్ నేను బయటకు వస్తాను దయచేసి నన్ను ఏం చేయద్దండి ఇది ఒక్కటి నాతో పాటు ఎవరైనా కదిలితే చంపేస్తారా కలుస్తానంట నువ్వు నాతో కదలద్దు చూస్తాను లేదు నువ్వు కదిలినామంటే ప్రాబ్లం అవుతుంది లేదు నేను వచ్చేస్తాను నా వల్ల కాదు అన్నయ్య నా వల్ల కాదు వేసిర్రా గ్రెనేడ్ లోపలికి ఉరుకులే